అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే మేడం రాజకీయాలు ఈ టైంలో రాజకీయాలు కనీసం ఒక్కళ్ళు కూడా గ్రౌండ్లో లేని పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ వచ్చి ఎవరు కనపడతలేదనేది ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. నేను ఆ పేరు తీసుకోవడానికి ఇష్టపడక నేను ఆ పేరు తీసుకోలేదు. అంటే నేను అడిగే ప్రయత్నం అంటే ఎప్పుడు కూడా విజయవాడలో ఉన్నాడు, అక్కడే ఆయన అంత ముందు కూడా పనిచేసిన పరిస్థితి. కానీ బయటకు వచ్చి ఒక్కరినైనా కానీ కనీసం పలకరించిన వాళ్ళు మీరు చేయట్లేదు అని రాజకీయాలు చేయటం అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది వెన్నతో పెట్టిన విద్య అనుకోవచ్చు. అంతే అంతే, అందులో డౌట్ ఏముంది? ఇప్పుడు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడే వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చారు చెప్పండి నాకు. ఏ రోజు వచ్చారు వాళ్ళు? అవును, విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి పంట నష్టం జరిగింది కదా, క్రితం సంవత్సరమే కదా ఇది జరిగింది. ఎవరన్నా వెళ్ళారా అసలు? సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా కనీసం కనపడలా మనకు అక్కడ. అండ్ ఇవాళ విజయవాడ కదా, మీరు అన్నటువంటి నాయకులు ఇంకా సగానికి సగం మంది మీరు పేరు తీయనటువంటి నాయకులు కూడా అందరూ అక్కడే ఉన్నారు. అవును, అక్కడన్నా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి కనీసం తన ఇంటి పక్కన ఉన్నవాడికి ఒక పాల ప్యాకెట్ అని ఇచ్చారా? ఒక మంచినీళ్ళు ఇచ్చారా? గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చారా? వీళ్ళు మాట్లాడతారు ఒక్కొక్కడు బయటకు వచ్చి. అంటే నాకెందుకు అసహ్యంగా జుగుప్సాకరంగా అనిపిస్తుంది అంటే, అసహ్యం, ఐఎమ్ నాట్ ఇదేదో రాజకీయపరమైన విమర్శ చేయడం కదా, అసహ్యంగా అనిపిస్తుంది. మీరు చేయరు, చేసేవాడు చెడగొడతారు, మళ్ళీ వాళ్ళని విమర్శిస్తారు. ఇవాళ మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ మెయిన్ పేజ్లో ఒకసారి వాళ్ళ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ హ్యాండిల్ కానీ మీరు చూడండి ఒకసారి. ఓకే, ఒక్క చోటన్నా వాళ్ళు ప్రజలకి ఇది ఇచ్చాం అని ఏమన్నా పెట్టుకుంటే నాకు చెప్పండి. ఇది ఇల్లు చేయట్లేదు అని చెప్పి ఉంటుంది కానీ మొత్తం అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, కరకట్ట మేము అదేంటది రీటైనింగ్ వాల్ మేము కట్టుకున్నాము, ఈ సొంత డబ్బాలు నిందలు తప్పించి ప్రజలకి మేము ఇది చేశాము చేస్తున్నాము మీరు బెంబేలెత్తకండి మేము ఉన్నాము అనే మాట ఎక్కడన్నా వచ్చిందా? పోనీ ఈ సన్నాసుల గురించి పక్కన పెట్టండి, ఆ పెద్ద సన్నాసుడు ఉన్నాడుగా, పోనీ ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆ పార్టీ అధ్యక్షుడు కనీసం పార్టీ క్యాడర్ని అవును వాళ్ళకి ఒక పిలుపునివ్వాలి కదా, ప్రజలకి సేవ చేయడం ఏమన్నా పిలిపించాడా? మీకు మాట చెప్పనా, మొన్నటి నుంచి సార్ రివ్యూస్ లో ఉన్నారు, కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, అందరితోటి ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న పొద్దున్న పార్టీ క్యాడర్ అందరితో ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టారు తెలుసా. ఆయన విజయవాడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ క్యాడర్, గ్రామ స్థాయి అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కళ్ళతోని టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒకటే మాట, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, క్యాడర్ అంతా కూడా ప్రజలకి సేవ చేయండి, ఆదుకోండి, ఎవరికి ఎక్కడ ఏ దీంట్లో వాళ్ళకి అవసరాలు ఉంటే దయచేసి మీరు చూసుకొని మీ వల్ల అయితే చేయండి, లేదా సంబంధిత ప్రజాప్రతినిధులకో లేకపోతే అధికారుల దృష్టికి తీసుకురండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎవరన్నా మనల్ని ట్యాగ్ చేస్తుంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చిక్కుకుపోయారు, ఇరుక్కుపోయారు అనేటువంటిది ఎక్కడొచ్చినా సరే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వండి, సంబంధిత అధికారులకు చెప్పండి. ఎవ్రీబడి షుడ్ బి విజిలెంట్. ప్రజలకి అందరూ కూడా భరోసానివ్వండి, ప్రజలకు మద్దతుగా నిలబడండి, ప్రజల్ని కాపాడుకోండి, కలిసికట్టుగా చేసుకుందాం, రాజకీయాలకి తావులేదు ఇక్కడ అని చెప్పారు. మీకు ఇంకొకటి ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్ అండి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కిలో ఆలుగడ్డలు, కిలో ఉల్లిగడ్డలు, కుళ్ళిపోయిన టమాటాలు ఇచ్చామని చెప్పుకున్నాడు కదా, అవి ఇవ్వడానికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ చూపిస్తేనే ఇచ్చారు. ఆహార పొట్లాలతో సహా రేషన్ కార్డు కానీ మన ఆధార్ కార్డు కానీ ఆ రెండు కూడా చూపిస్తేనే ఇచ్చారు. ఇప్పుడు అలా లేదండి. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా వాళ్ళ కార్డు లేకపోయినా ఏం లేకపోయినా సరే ముందు సాయం చేస్తున్నారు. అంతే, ముందు సాయం చేసేయండి, తర్వాత మీరు గమనించండి. ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాప్ని మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉన్నా, ఏ పాలున్నా, ఏమున్నా సరే ఫస్ట్ ఇచ్చేయండి, వాటర్ బాటిల్స్తో సహా. వి విల్ కాంపెన్సేట్ యూ లేటర్. ఎవరికైతే బట్టల రిక్వైర్మెంట్, కొంతమంది పాపం కట్టుబట్టలతో వచ్చేసి ఇప్పుడు మీరు బాధ్యతలే కట్టుబట్టలతో వచ్చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి బట్టలు ఎవరు చేస్తారండి ఇలాగా? ఏ ప్రభుత్వం కూడా నేను చూసినటువంటి ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇంత గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం నేను చూడలేదండి. ఇవాళ మీ దగ్గర కూడా విజువల్ ఉంటుంది. సవితమ్మ రాష్ట్ర
మంత్రివర్యులు తనే స్వయంగా బోట్లలో ఈ చిక్కుకున్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. షో మీ a bloody single minister who has done it earlier in YSRCP government. సింగిల్ మినిస్టర్. సవితమ్మ పడని ఇబ్బందులు లేవు, సవితమ్మ పడని బాధ లేదు తెలుసా వైఎస్ఆర్సీపీ హయాంలో. ఆవిడ మీద పెట్టని కేసు లేదు ఈ విధవాళ్ళు. అయినా సరే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది. అనిత గారు రాష్ట్ర హోంశాఖ మార్చులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తనే హెడ్. ఓకే. తను ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టారు, మహిళ అని కూడా చూడకుండా ఆవిడ నానా రకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. తను ఇవాళ అర్ధరాత్రి 2:30-3 కూడా గ్రౌండ్లో ఉండి తన పిల్లలు చిక్కుకున్నారండి వరదలో. తన ఇంటి చుట్టూత రామవరప్పడ దగ్గర తన ఇంటి చుట్టూత వరద వస్తే తన పిల్లలు ఇద్దరు చిక్కుకున్నా సరే సింపుల్ గా వాళ్ళని ట్రాక్టర్లో వేరే సేఫ్ ప్లేస్ కి పంపించేసి ఆవిడ అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడే ఉన్నారు. ఈవిడ ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్లను ఒక్కళ్ళని చూపించండి నాకు. దేవినేని ఉమా గారు మాజీ మంత్రి, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఆయన టికెట్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆయన ఎన్ని మాటలన్నారో మనందరం చూసాం. అలాంటి వ్యక్తి గ్రౌండ్ లో నిన్నటి నుంచి ట్రాక్టర్ల మీద వీటి మీద వాటి మీద జేసీబీలతో సహా తిరుగుతున్నారు ఆయన. కేసినేని చిన్ని గారు ఎంపీ అంటే అది పెద్ద ఏమంటారంటే స్టేటస్ సింబల్ లాగా వేరే వాళ్ళు చూసుకున్నట్టు కాదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో నిన్నటి నుంచి ప్రజలకి ఆహారం అందిస్తున్నటువంటి వ్యక్తి తెలుసా మీకు. సుజనా చౌదరి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, వాళ్ళందరూ కూడా ఎవరండి. బోండా ఉమ్మ గారు, మీకు సంగతి తెలుసా. బోండా ఉమ్మ గారు కంప్లీట్ గా నిన్నటి నుంచి ఆయన ఎంటైర్ టీం ఎక్కడికక్కడ ఏ వార్డుల్లో ఇబ్బంది ప్రతి చోట ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఎక్కడికక్కడ ఆహారం అందిస్తున్నారు బాధితులకి, చిక్కుకున్నటువంటి వరద బాధితులకు. తెలుసా మీకు. లోకేష్ గారు, వీళ్ళు ఎన్ని మాట్లాడినారండి లోకేష్ గారిని. మంగళగిరి ప్రాంతంలో ఎక్కడికక్కడ నిన్నటి నుంచి ఈ యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. బాధితులకు ఆహారం వెళ్తుంది, పాలు, మంచినీళ్లు, మందులు, పునరావాస కేంద్రాలకు వాళ్ళని తరలించడం, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇంకెన్ని చెప్పమంటారు నన్ను. కొండపల్లి శ్రీనివాస్ గారు విశాఖపట్నం దగ్గర అంత ఎక్కువగా ఉధృతిగా వరదలు అవేవి లేవు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన గ్రౌండ్ లో తిరుగుతున్నాడు. కొల్లు రవీంద్ర గారు నిన్నంతా సార్ తోటి ఆయన గ్రౌండ్ లోనే ఉన్నారు. ఇవాళ కూడా ఆయన వేరే వేరే ప్రాంతాల్లో గ్రౌండ్ లోనే ఉన్నారు. గొట్టిపాటి రవి గారు, అనగాన్ సత్యప్రసాద్ గారు, యు నేమ్ ద లీడర్, దేర్ ఆన్ ద గ్రౌండ్. నేనేమంటానంటే నాదెండ్ల మనోహర్ గారు, నాకు చెప్పడానికి ఇంకా పేర్లు వస్తూనే ఉన్నాయి. అసలు చెప్తుంటే నాకు తెలిసి అది ఆగదేమో ఎక్కడ ఆ లిస్టు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద గ్రౌండ్. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. ఎక్కడున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయం మాట్లాడాలి అని అంటే ఒక్కొక్కడికి చెవుల్లోంచి రక్తాలు కారేలా ఇవాళ మాట్లాడగలం మేము. రాజకీయమే చెయ్యాలని మేము కనుక డిసైడ్ అవుతాం. మొహాలు కూడా చూపించలేడు మళ్ళా ఒక్కొక్కడు ప్రజలకు తెలుసా. ఒక్కొక్కటి నిజ స్వరూపాలు అలా తీసుకురాగలం బయటికి మేము. కానీ ఇది రాజకీయాలు మాట్లాడుకునేటువంటి సమయం కాదు, ప్రజల్ని ఆదుకునేటువంటి సమయం, ప్రజలకి అండగా నిలబడాల్సినటువంటి సమయం. మా ముందర ఇవాళ ఉన్నటువంటి ఓన్లీ ఫోకస్ అదే. ఇంకొకటి నేను మనస్ఫూర్తిగా అయితే ఒకటి కోరుకుంటున్నానండి. ఎంత మానవ ప్రయత్నం చేసినా దైవ ప్రయత్నం లేనిది, దైవ ఇది లేనిది, అనుగ్రహం లేనిది ఏది జరగదని నేను చాలా బలంగా నమ్ముతాను. కృష్ణమ్మ అనుగ్రహించాలని, కనకదుర్గమ్మ అనుగ్రహించాలని, విజయవాడ అతి త్వరగా ఈ విపత్తులోంచి బయటికి రావాలని, ప్రజలందరూ మళ్ళీ సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే అమ్మవారే విజయవాడని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చింది, కనకదుర్గ అమ్మవారే. ఈసారి కూడా అమ్మవారే కాపాడుతుంది.